హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం మీరు చూడబోతున్న మూవీ పేరు రెడీ ఆర్ నాట్. ఈ మూవీ వన్ లైనర్ ఏమిటంటే, కొత్తగా మ్యారేజ్ అయిన మన హీరోయిన్ తన హస్బెండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఆ ఫ్యామిలీలోకి వెళ్ళి ఒక క్రూరమైన గేమ్ ఆడి ప్రాణాలతో బయటికి వచ్చిందా లేదా అని థ్రిల్లింగ్గా చెప్పిన మూవీనే రెడీ ఆర్ నాట్. స్టార్టింగ్లోనే ఒక పెద్ద బిల్డింగ్లో ఇద్దరు అన్నదమ్ములు అటు ఇటు భయంతో పరిగెత్తున్నట్టు చూపిస్తారు. అప్పుడు తన అన్న వాడి తమ్ముడిని ఒక అలమారాలో దాచేసి అటు ఇటు భయంతో చూస్తున్నాడు. అప్పుడు సడన్గా ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నన్ను కాపాడు కాపాడు అని వేడుకుంటున్నాడు. కానీ ఆ పిల్లాడు అదంతా పట్టించుకోకుండా అతన్ని తరుముతున్న వాళ్ళకి చెప్పేస్తాడు. అంతే, వాళ్ళంతా వచ్చి తన రూమ్లోకి తీసుకెళ్ళిపోతారు. అలాగే టైటిల్ వేస్తారు. ఈ విషయం జరిగిన 30 సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి తనకు మ్యారేజ్ కోసం స్పీచ్ ఎలా ఇవ్వాలని ప్రిపేర్ అవుతూ ఉంది. ఈమె మన హీరోయిన్, పేరు గ్రేస్. అప్పుడే మన హీరో వస్తాడు, పేరు అలెక్స్. ఇంకా ఇద్దరు సరదాగా వాళ్ళిద్దరు వెడ్డింగ్ గురించి కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడే మన హీరోయిన్ కింద హీరో వాళ్ళ ఫ్యామిలీని చూస్తూ, నాకు తెలిసి మీ ఇంట్లో వాళ్ళకి నేను నచ్చలేదేమో అని చెప్తుంది. అది విన్న మన హీరో, ఏం బాధపడకు గ్రేస్, ప్రతి ఫ్యామిలీలో జరిగే విషయమే కదా, వెళ్తూ వెళ్తూ సర్దుకుపోతారులే అని భరోసా ఇస్తాడు. కొంతసేపటికి హీరో వాళ్ళ అన్న డానియల్ కూడా వస్తాడు. వీళ్ళిద్దరు ఎవరంటే మనం ఫస్ట్ సీన్లో చూసిన ఆ ఇద్దరు పిల్లలే. డానియల్ కూడా ఫ్రెండ్లీ క్యారెక్టర్ లాగే ఇద్దరితో మింగిల్ అయ్యి అలాగే మ్యారేజ్ గురించి ఏం వరి అవ్వద్దు అని చెప్పేసి కిందకి వెళ్ళిపోతాడు. అప్పుడే మన హీరో ఇలా అంటాడు, చూడు గ్రేస్, నీకు ఇష్టం ఉంటేనే మ్యారేజ్ చేసుకో, లేకుంటే ఇప్పుడే కూడా వెళ్ళిపోవచ్చని సీరియస్గా చెప్తాడు. అదంతా ఏం పర్వాలేదని హీరోయిన్ మ్యారేజ్ ఒప్పుకుంటుంది. నార్మల్గా అన్ని పెళ్ళిళ్ళలాగే అందరూ నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు. కానీ ఒక ఈ అవ్వ తప్ప. ఏమో ఈ అవ్వకి పెళ్ళికి సంబంధం లేనట్టే చూస్తుంది. ఈ అవ్వ ఎవరంటే మన హీరో వాళ్ళ నాన్న యొక్క అక్క అన్నమాట. గ్రేస్ ఒంటరిగా ఉండడం చూసి హీరో వాళ్ళ అమ్మ వాలంటరీగా వచ్చి మాట్లాడిస్తుంది. మన హీరోయిన్ కూడా కొంచెం బెటర్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే ఒక్కొక్కరుగా వచ్చి మన హీరోయిన్ని మాట్లాడిస్తున్నారు. అంతే, కొంతసేపటికి మ్యారేజ్ కూడా అవుతుంది. ఇప్పుడే పెళ్ళైన కొత్త జంట అలా ఫ్రీగా మాట్లాడుతూ క్లోజ్ అవుతారు. టక్కని చూసేసరికి అవ్వ దెయ్యంలో నిలబడి ఉంది. అవ్వని చూడగానే హీరోయిన్ టక్కన ఉలిక్కి పడుతుంది. త్వరగా కిందకి రండి, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి అవ్వ వెళ్ళిపోతుంది. మన హీరోయిన్కి అర్థం కాలేదు, ఎలా మెయిన్ డోర్ తెరవకుండా అవ్వ లోపలికి వచ్చింది అని. అప్పుడే మన హీరో చెప్తాడు, ఈ ప్యాలెస్లో ఉన్న ప్రతి రూమ్కి కనెక్ట్ అయ్యేలా ఒక రహస్య మార్గం ఉంది అని. అప్పుడే హీరో వాళ్ళ ఫ్యామిలీ గురించి ఒక ట్విస్ట్ రిలీజ్ చేస్తాడు. చూడు గ్రేస్, ఈరోజు మిడ్నైట్ నువ్వు ఒక గేమ్ ఆడాలి. ఏ గేమ్ అనేది లక్కీ డ్రాలా తీసాం, అందులో తెలుస్తుంది. మా ఫ్యామిలీలో న్యూగా జాయిన్ ప్రతి మెంబర్ ఆడాలి, ఆడారు కూడా. నాకు తెలుసు ఇదొక మూఢనమ్మకం అనుకుంటున్నావు కదా, బట్ మా తాత ముత్తాతలు ఈ స్పోర్ట్స్ ఫీల్డ్లోనే చక్రం తిప్పి కోటేశ్వర్లు అయ్యారు అని చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా రెడీ అయ్యి కిందకు వస్తుంది. అప్పుడే తండ్రి కొడుకులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏం డానియల్, ఏమన్నా ఈ గేమ్ గురించి చెప్పినావా? నేను ఎప్పుడూ ఆ పని చేయను. సరే, ఆ కార్డు వస్తే ఏం చేస్తావు? ఒక చిన్న హోప్ ఆ కార్డు రాదని, బట్ ఎనీవే మేము రేపు బయలుదేరుతున్నాం అని చెప్పేస్తాడు. అంతలో కిల్ 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 అని పిల్లలు అరుచుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరంటే మన హీరో వాళ్ళ చెల్లి ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీతో కూడా మన హీరోయిన్ ఎలాగో మింగిల్ అవుతుంది. అప్పుడే అక్కడున్న సర్వెంట్ వచ్చి, సార్ టైం అయింది అని చెప్తాడు. అందరూ మన హీరోయిన్ ఒక రూమ్లోకి పిలుచుకెళ్తారు. ఈ రూమ్ ఏదంటే ఫస్ట్ సీన్లో ఒక వ్యక్తిని రూమ్లోకి పిలుచుకెళ్ళారు కదా, అదే ఈ రూమ్. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఒక చోట చేరారు. ఆ టైంకి హీరో వాళ్ళ నాన్న లేచి, మా తాత ముత్తాతలు గేమ్స్ మీద ఆధారపడడం వల్లే ఇప్పుడు మేము సంతోషంగా జీవించడానికి కారణమని ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్తాడు. చూడు గ్రేస్, నీకు బాక్స్ ఇస్తాం. ఆ బాక్స్ డిసైడ్ చేస్తుంది నువ్వు ఈరోజు ఏ గేమ్ ఆడాలని. ఆ గేమ్ని నువ్వు సూర్యుడు ఉదయించేలోపు ఆడి గెలిస్తే నువ్వు కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబర్వి అని చెప్పి ఆ బాక్స్ని చేతికిస్తారు. ఓకే అని మన హీరోయిన్ కూడా కార్డు తీస్తుంది. అందులో వచ్చిన గేమే హైడ్ అండ్ సీక్. ఆ మాట చెప్పగానే అందరూ మూర్చిపోతారు, ఒక్క మన హీరోయిన్ తప్ప. ఈ గేమ్ రూల్స్ ఏమిటంటే, మన హీరోయిన్ దాక్కుంటుంది, అందరూ మన హీరోయిన్ని కనిపెడతారు. వీళ్ళు చీటింగ్ చేయకూడదని కెమెరాస్ అన్నీ ఆఫ్ చేసేస్తారు. అలాగే అన్ని డోర్స్ లాక్ చేసేస్తారు. గేమ్ కూడా స్టార్ట్ అయింది. మన హీరోయిన్ నార్మల్ గేమే అని ఎక్కడ దాక్కోవాలని వెతుకుతూ వెళ్తుంటే ఈ పక్క ఫ్యామిలీ మొత్తం వెపన్స్ని షేర్ చేసుకుంటున్నారు. నార్మల్ హైడ్ అండ్ సీక్ గేమ్ ఎలా ఉంటుంది, ఒకరు అందరినీ కనిపెట్టాలి. బట్ ఇక్కడ క్వైట్ ఆపోజిట్. అదేమిటంటే ఇక్కడ అందరూ కలిసి ఒకరిని కనిపెడతారు. మన గేమ్స్లో దొరికితే అవుట్, కానీ వీళ్ళ గేమ్స్లో దొరికితే మాత్రం చంపేస్తారనమాట. ఆ విషయం తెలియకుండా పాపం మన హీరోయిన్ అటు ఇటు వెతికి ఒక చెత్తను తీసుకెళ్లి లిఫ్ట్లో దాక్కుంటుంది. అందరూ మన హీరోయిన్ వెతకడానికి వెళ్తారు. కానీ మన హీరోకి మాత్రం మన హీరోయిన్ చనిపోవడం ఇష్టం లేదు. సో ఎలాగైనా కాపాడాలని హీరో ఒకవైపు వెళ్తాడు, వెతుకుతూ వెళ్తాడు. హీరోయిన్ కూడా ఆ లిఫ్ట్లో ఉండి ఉండి బోర్ కొట్టి బయటకు వచ్చేస్తుంది. అంతలో ఇద్దరు పిల్లలు ఒకడు మిస్సింగ్ అని తెలుసుకుని నాని కూడా వెతుకుతూ వస్తుంది. ఆ సౌండ్ విని హీరోయిన్ ఎవరో వస్తున్నారని దాక్కుంటుంది. సడన్గా హీరోయిన్ ఎవరో వెనక నుండి లాగుతారు. ఎవర్రా అని చూస్తే హీరో ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. అంతలోగా వీళ్ళున్న ప్లేస్కి ఆ నాని కూడా వచ్చేస్తుంది. సో హీరో హీరోయిన్ ఇద్దరు దాక్కుంటారు.
నాని లోపల చూస్తుంటే బయట ఏదో సౌండ్ వినిపిస్తుందని బయట వెళ్ళి చూస్తుంది. అంతే, టప్పుని తల్లో ఒక బుల్లెట్ దిగుతుంది. కాల్చింది ఎవరంటే హీరో వాళ్ళ చెల్లి. హీరోయిన్ అనుకుని కాల్చిందంట. కాల్చింది ఒక్క బుల్లెట్ అయినా కూడా పడింది హెడ్ షాట్ కదా, సో నాని చనిపోయింది. అప్పుడే మన హీరోయిన్ కొంచెం కొంచెం అక్కడ జరుగుతుంది అర్థమవుతుంది. మన హీరో కూడా మొత్తం అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ విషయం ఎందుకు ముందే చెప్పలేదని హీరోయిన్ కొంచెం కోపడుతుంది. నేను ఈ విషయం ముందే చెప్పింటే నువ్వు నాతో వచ్చేదానికి కాదు కదా, సరే నేనే డోర్స్ అన్లాక్ చేస్తాను, ఎవరికి తెలియకుండా తప్పించుకుని వెళ్ళిపో అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అసలే హీరోయిన్ కూడా చాలా భయపడిపోయింది. ఇంకా ఇలా ఉంటే కుదరదని తెలుసుకొని కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ముందడుగు వేస్తుంది. బట్ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏమిటంటే మన హీరోయిన్ హీరో చెప్పిన దారిలో వెళ్లకుండా తెలియక ఫ్యామిలీ మెంబర్స్ వెతుకుతున్న ప్లేస్లోకి వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు చూస్తే ఊరుకుంటారా, గన్స్తో అటాక్ చేస్తారు. సరే ముందు వైపున వెళ్దాం అనుకుంటే హీరో వాళ్ళ చెల్లి అటాక్ చేస్తూ ఉంది. కానీ తను సరిగ్గా షూట్ చేయకపోవడంతో ఆ దొరికిన గ్యాప్లో ఎలాగో మన హీరోయిన్ ఎస్కేప్ అయిపోతుంది. ఎలాగో రూమ్కి వచ్చేస్తుంది. అన్ని డోర్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ అన్నీ ఇంకా లాక్లోనే ఉన్నాయి. సరే అని టెలిఫోన్ ద్వారా పోలీస్ కన్నా కాల్ చేద్దాం అనుకుంటే అన్ని టెలిఫోన్ వర్డ్స్ డిస్కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఆ టైంకి ఎవరో రావడం గమనించి ఓ డోర్ వెనకాల దాక్కుంటుంది. టక్కని హీరో వాళ్ళన్న డానియల్ వచ్చేస్తాడు. బట్ హీరోయిన్ ఏమీ చేయలేదు, ఎందుకంటే అతనికి వాళ్ళ ట్రెడిషన్ పైన నమ్మకం లేదు. అందుకని ఫ్యామిలీకి ద్రోహం చేయలేడు. సో 10 లెక్కించేలోగా హీరోయిన్ తప్పించుకోమని అంటాడు. మన హీరోయిన్ కూడా ప్రాణాలు చేతిలో పెట్టుకుని పరిగెత్తేస్తుంది. హీరోయిన్ వెళ్ళిన 10 సెకండ్స్కి డానియల్ అందరినీ పిలిచేస్తాడు. అందరూ వచ్చి చూసేసరికి హీరోయిన్ వెళ్ళిపోయిందని తెలుసుకుంటారు. అప్పుడే హీరో వాళ్ళ చెల్లి, అమ్మా నా గన్ను ఎక్కడో పడిపోయింది, ఇంకొకటి కావాలి అని అడుగుతుంది. అప్పుడు తన హస్బెండ్ తన క్రాస్ బోన్ ఇస్తాడు. అది ఎలా యూజ్ చేయాలో తెలియక షూట్ చేస్తుంది. ఆ యారో రిలీజ్ అయ్యే టైంకి సర్వెంట్ వచ్చి దురేస్తుంది. అంతే, తన నోట్లో దిగిపోతుంది బాణం. తన క్యారెక్టర్ ఈ మూవీలో కొంచెం మెంటల్లా చూపిస్తారు. అసలే తను ఇప్పటికే 2 చంపింది. అందరూ ఒక ప్రాణబలి చాలు కదా అని అవ్వని అడుగుతారు. కానీ అవ్వ మాత్రం వీళ్ళంతా చేస్తే దేనికి ప్రయోజనం లేదు, ఒక్క పెళ్లి కూతురు చేస్తేనే ఈ గేమ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది, అది కూడా తెల్లారి లోపల అని చెప్తుంది. లేకుంటే మనం అందరూ చనిపోతామని చెప్తుంది. ఆ మాట విని అందరికీ ప్రాణభయం వచ్చి మోసం చేసినా గెలవాలని కెమెరాస్ అన్నీ ఆన్ చేద్దామని డిసైడ్ చేస్తారు. ఇంకా హీరోయిన్ కూడా అక్కడ ఇక్కడ వెతుకో గన్ సంపాదిస్తుంది. హీరో చెప్పినట్టే కిచెన్లోకి వెళ్ళి ఇంకో డోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ఇంకా అవన్నీ లాక్లోనే ఉన్నాయి. సరే అని ధైర్యం తెచ్చుకొని డోర్ని షూట్ చేస్తుంది. కానీ గన్ను పేలదు, ఎందుకంటే గన్లో బుల్లెట్లు లేవు. బుల్లెట్స్ రీలోడ్ చేద్దాం అనుకునేలోగా ఎవరో వస్తున్నట్టు సౌండ్ వినిపించి మన హీరోయిన్ తాక్కుంటుంది. అంతలో మన హీరో సెక్యూరిటీ రూమ్లోకి వచ్చి కెమెరాస్ అన్నీ ఆన్ చేస్తాడు. కానీ డోర్స్ అన్లాక్ ఎలా చేయాలో తెలియలేదు. ఆ కెమెరాస్ ఆన్లో ఉండడం చూసి హీరో నాన్న అలాగే అన్న సెక్యూరిటీ రూమ్కి పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక్కడ కిచెన్లోకి ఒక చెఫ్ టీ ప్రిపేర్ చేయడానికి వచ్చింటాడు. ఆ టైంలోని హీరోయిన్ బుల్లెట్స్ రీలోడ్ చేస్తుంది. ఆ సౌండ్ విని చెఫ్ హీరోయిన్ ఉన్న ప్లేస్కి వచ్చేస్తాడు. బట్ మన హీరోయిన్ తెలివిగా వేరే చోట దాక్కొని ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఆ టైంలోనే హీరో డోర్స్ని అన్లాక్ చేస్తాడు. ఈ విషయాన్ని ఇద్దరు గమనిస్తారు. మన హీరోయిన్ కూడా అడ్వాంటేజ్ తీసుకుని చెఫ్ని గన్ పాయింట్ పెట్టి పక్కకు తప్పుకోమంటుంది. కానీ వాడు వాటికంతా భయపడలేదు. ఇదంతా అయ్యే పని కాదని షూట్ చేస్తుంది. కానీ గన్ను పేలదు, ఎందుకంటే అదొక బొమ్మ తుపాకీ. సో ఎలాగైనా వాని దగ్గర నుంచి తప్పించుకోవాలి కాబట్టి ఒక టీసాసర్తో ఎత్తి వాని తలపని కొట్టి పరిగెత్తేస్తుంది. ఇంకోవైపు చూస్తే హీరో ఉన్న చోటికి వాళ్ళ నాన్న అన్న వచ్చేస్తారు. మన హీరో ఎలాగైనా హీరోయిన్ని కాపాడాలని సిస్టమ్ మొత్తం పగలగొట్టేస్తాడు. మన హీరో గ్రేస్కి హెల్ప్ చేయడం చూసి హీరో వాళ్ళ నాన్న ఒక్కటి కొట్టి అతన్ని అన్కాన్షియస్ చేస్తాడు. గ్రేస్ తప్పించుకొని మళ్ళీ ఆ చెత్త వేసే డోర్లను దాక్కుందాం అనుకుంటుంది. కానీ అక్కడ ఆల్రెడీ ఒక సర్వెంట్ దాక్కుని ఉంటుంది. అదే కాకుండా మన హీరోయిన్ని చూసి ఇక్కడుంది అని అరుస్తూ తెలియకుండా లిఫ్ట్ బటన్ని ఆన్ చేసేస్తుంది. ఇంకా 2 డోర్స్ మధ్య ఆ సర్వెంట్ తగులుకొని చనిపోతుంది. ఆ సర్వెంట్ చనిపోయిన విషయం అందరూ గమనిస్తారు. అలాగే అలెక్స్ని ఒక రూమ్లోకి తీసుకెళ్లి లాక్ చేసేస్తారు. అప్పుడు ఒక చెఫ్ వచ్చి, సార్ సెక్యూరిటీ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయింది, సో డోర్స్ అన్నీ ఇంకా ఓపెన్లోనే ఉన్నాయి, రిపేర్ చేయడం ఇప్పుడే కాదని చెప్తాడు. జరుగుతున్న విషయాన్ని అంతా వాళ్ళకి తెలియకుండా హీరోయిన్ చాటుగా వింటూ ఉంది. హీరోయిన్కి అర్థమైపోయింది ఇంకొంతసేపు ఇక్కడ ఉంటే ఎవరో ఒకరు తను చంపేస్తారని తెలుసుకుని ఎలాగో అలాగా మెయిన్ గేట్కు పరిగెత్తుంది. ఆ మధ్యలో ఎవరో టార్చ్ వేస్తూ వెతుకుతూ వస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకు భయపడి షెడ్లోకి వచ్చేస్తుంది. టార్చ్ వేస్తున్న వ్యక్తి అలాగే లోపలికి వస్తాడు. ఎవరు రాని చూస్తే పిల్లోడు. సరే వాడి దగ్గర బయటికి వెళ్ళే దారన్నది కనుక్కుందామని దగ్గరికి వెళ్తుంది. వాడు ఏ మాత్రం ఆలోచించకుండా టప్పని చెయ్యిగా షూట్ చేస్తాడు. గ్రేస్కి వచ్చిన కోపంతో ఆ పిల్లోడికి ఒక్కటిస్తుంది. అంతే, పిల్లోడు ఫ్లాట్. బయటికన్నా వెళ్దాం అనుకుంటే కాలు స్లిప్ అయ్యి బావిలో పడిపోతుంది. చుట్టూ చూస్తే శవాలు. ఈ ఫ్యామిలీ వాళ్ళు ఇలా గేమ్లో చనిపోయిన వాళ్ళని ఇక్కడే పారేస్తారేమో. ఎక్కువసేపు కూడా అక్కడ ఉండడం డేంజర్ అని తెలుసుకుని నిదానంగా ఒక చేత్తో నిచ్చెన ఎక్కుతుంది. మన హీరోయిన్ టైం బాగాలేదో ఏమో, నిచ్చెన కూడా విరిగిపోతుంది. ఇంకా త్వరగా అక్కడ నుంచి ఎక్కాలని ఇంకో చేయి పెడుతుంది. అదే గన్ షాట్ తగిలిన చేయి. కరెక్ట్గా అక్కడే ఒక మేకు ఉండడంతో ఆ మేకు తన చేతిలో ఉన్న హోల్కి దిగిపోతుంది. జస్ట్ ఆలోచించండి ఎంత పెయిన్ ఉంటుందో.
ఆ నొప్పితోనే మన హీరోయిన్ పైకి వచ్చేస్తుంది. హీరోయిన్ మెయిన్ గేట్కి వెళ్ళడం డానియల్ వైఫ్ చూసి అందరికి చెప్పేస్తుంది. ఎలాగో గేట్ దగ్గరికి వచ్చేస్తుంది, కానీ గేట్ లాక్లో ఉంది. అక్కడ ఉన్న 2-3 రాడ్లు వంచి సగం బయటకు వస్తుంది. ఇంకా సగం వచ్చేటప్పుడు ఆ రాడ్లో ఒకటి హీరోయిన్ వీపు కోసేస్తుంది. అప్పుడే ఒక కార్ వెళ్ళడం చూసి హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. కార్ నిలుస్తుంది, కానీ ఏమనుకున్నాడో ఏమో ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతాడు. గ్రేస్ బయటకు వెళ్ళిన విషయం అందరికి తెలిసిపోతుంది. ఇక్కడ హీరో వాళ్ళ నాన్నే అందరికంటే ఎక్కువ టెన్షన్ పడిపోతాడు. వీళ్ళందరి ఏం ఒకటే, ఎలాగైనా తెల్లారిలోపు మన హీరోయిన్ని చంపేయాలా. సో ఒక్కొక్కరు ఒక్కో సైడ్ వెళ్ళి వెతుకుతారు. అదే టైంలో డానియల్ అలాగే తన చెల్లి చనిపోయిన ఇద్దరిని బావిలో పడేయడానికి వచ్చింటారు. సేమ్ ఈ బావిలోని గ్రేస్ పడి లేచి వచ్చింటుంది. ఆ టైంలో మమ్మీ అని సౌండ్ వినిపిస్తుంది. ఎవరంటే గ్రేస్ని గన్తో షూట్ చేసిన పిల్లోడు. వీడు డానియల్ చెల్లి కొడుకు. వాడి యాక్టింగ్ చూడాలా, అమ్మా నీకు తెలియకుండా ఆ అక్కని గన్తో షూట్ చేసేసినమ్మా అని అంటాడు. తను అసలుకే పెద్ద మెంటల్. సో తను కూడా ఏం పర్లేదన్నా అని మెచ్చుకుంటుంది. గ్రేస్ ఎలాగో తప్పించుకుని వెళ్తుంటే మధ్యలో ఆ చెఫ్ గార్డ్ వచ్చి పట్టేస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం వాడి నుంచి ఎలాగో తప్పించుకుంటుంది. అది వాడి కార్లోనే. డ్రైవింగ్లోని పోలీస్కి కాల్ చేద్దామని అలెక్సా కాల్ టు పోలీస్ అంటుంది. కానీ అలెక్సా మాత్రం సారీ మేడం, మీ కార్ దొంగలించబడింది అని రిపోర్ట్ వచ్చింది. సో కార్ ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది. ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదు. సో ఆ చెఫ్ గార్డ్ వచ్చి గ్రేస్కి మత్తు ఇంజెక్షన్ వేసి మళ్ళీ అదే ప్యాలెస్కి తీసుకెళ్తాడు. అలా వెళ్ళే టైంలో హీరో హీరోయిన్ ఇద్దరూ ఆ ఊరినే వదిలి వెళ్తున్నట్టు గ్రేస్కి కల వస్తుంది. కానీ అదంతా నిజం కాదని తెలుసుకుని నిద్రలేస్తుంది. చూస్తే చేతులు కాళ్ళు మొత్తం కట్టేసి ఉన్నాయి. అదే కాకుండా చెఫ్ గార్డ్ డ్రైవ్ చేస్తున్నాడు. గ్రేస్ నిదానంగా లేచి ఎత్తి మొగం మీద 2 తన్నులు తంతుంది. అంతే, కార్ కంట్రోల్ మిస్ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. గ్రేస్ వాడి నుంచి మళ్ళీ తప్పించుకుంటుంది. కరెక్ట్గా హీరో అన్న డానియల్ కనిపిస్తాడు. ఈసారి గ్రేస్ ఏదేదో చెప్పి కన్విన్స్ చేద్దాం అనుకుంటుంది. కానీ ఈసారి మాత్రం వాడు ఏమి వినేలా లేదు. పట్టని తలపైన గన్తో కొట్టి తీసుకెళ్ళిపోతాడు. ఒక పక్క హీరో కూడా తప్పించుకునే ట్రై చేస్తున్నాడు. అలాగే సీన్ కట్ చేస్తే గ్రేస్ మెల్లగా కళ్ళు తెరుస్తుంది. అంతే, ఒక పెద్ద టేబుల్లో పనుకోబెట్టి కట్టేశారు. ఇంకా రిచువల్ కూడా స్టార్ట్ అవుతుంది. హీరో నాన్న ఏదో పెద్ద పెద్ద మంత్రాలు చదివి గ్లాస్లో ఉన్నది కొంచెం తాగి అలాగే అందరికీ ఇస్తాడు. అందరూ తాగిన తర్వాత హీరో నాన్న పైకి కత్తి ఎత్తి చంపుదామని ట్రై చేస్తాడు. అంతలో కడుపు తిప్పి బ్లడ్ వామిట్ అవుతుంది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ బ్లడ్ వామిట్ అవుతుంది. ఏమైందంటే డానియలే వీళ్ళు తాగుతున్న గ్లాస్లో పాయిజన్ కలిపింటాడు. అంత డేంజర్ ఏం కాదు, జస్ట్ ఒక 10 నిమిషాలు కళ్ళు తిరిగి పడిపోతారు అంతే. ఈ పక్క మన హీరో కూడా తప్పించుకుంటాడు. డానియల్ గ్రేస్ని పిలుచుకుంటూ వెళ్తుంటే అది తెలియక డానియల్ వైఫ్ షూట్ చేస్తుంది. ఆ డానియల్కే తగులుతుంది. అదే గన్తో డానియల్ వైఫ్ని ఒక్కటి ఇస్తుంది మన గ్రేస్. ఇంకా ముందుకు వెళ్తుంటే హీరో నాన్న మన గ్రేస్ని చూసేస్తాడు. అంతకుముందే మన గ్రేస్ ఒక ల్యాంప్ ఎత్తి వాడిని కొట్టి ల్యాంప్ ఎత్తి పారేస్తుంది. అది కరెక్ట్గా విండోస్కి వేసిన కట్టానికి వెళ్ళి తగిలి నిప్పంటుకుంటుంది. ఇంకో రూమ్కి వెళ్తే హీరో వాళ్ళ అమ్మ అటాక్ చేస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న ఒక బాక్స్తో హీరో వాళ్ళ అమ్మ మొగం పచ్చడి చేస్తుంది మన గ్రేస్. వాళ్ళ అన్న చనిపోయింది, అలాగే వాళ్ళ అమ్మని కొడుతుంది మొత్తం మన హీరో చూస్తాడు. ఇంత జరిగిన తర్వాత కూడా గ్రేస్ వాడితో ఉండదు అని తెలుసుకుని గ్రేస్ని పట్టించేస్తాడు. అంతే, మళ్ళీ అందరూ మంత్రాలు చదివి ఆ రిచువల్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటారు. ఈసారి మన హీరోనే కత్తి పెట్టుకోండేది. లాస్ట్గా హీరో కూడా విలన్ అయిపోయా. కత్తి పైకి ఎత్తాడు. టక్కని గ్రేస్ పక్కకు జరిగేస్తుంది. అప్పటికి షోల్డర్లో కత్తి దిగిపోతుంది. గ్రేస్ మళ్ళీ ఎస్కేప్ అవుదామని ట్రై చేస్తుంది. అప్పుడు అవ్వ బయట చూస్తుంది. వెలుతురు వచ్చేసి ఉంటుంది. ఏమో అయిపోతుందని అందరూ దాక్కుంటారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ అవ్వదు, ఎవరు చావరు. ఇదంతా ఫేక్, నాకెప్పుడో తెలుసని హీరో బావ అంటాడు. ఎంత లేట్ అయినా పర్లేదు, గ్రేస్ చావాలని అవ్వ ఒక పెద్ద కత్తి లాంటివి తీసుకుని వస్తుంది. అంతే, ఢమాలని అవ్వ బాడీ పీసులు అయిపోతుంది. చిన్నపిల్లోడి నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇలాగ చనిపోతారు, ఒక్క హీరో తప్ప. అప్పుడే గ్రేస్ నాకు డివోర్స్ కావాలని రింగ్ ఎత్తి వాని మొగాన్ని కొట్టేస్తుంది. అంతే, హీరో కూడా ఖాళీ. లాస్ట్లో దెయ్యంలా హీరో వాళ్ళ తాత కనిపించి మాయమైపోతాడు. ఇల్లు తగలబడిపోతుంటే హీరోయిన్ స్టైల్గా బయట వచ్చి సిగరెట్ కాల్చుకొని కూర్చుంటుంది. మామూలుగా అన్ని సినిమాల్లో జరిగేలాగే లాస్ట్ పోలీసులు వస్తారు.